ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి ఒక వెంచర్ వాళ్ళు, ఒక అపార్ట్మెంట్ వాళ్ళు, ఒక విల్లా వాళ్ళు అని అంటే బేసిక్గా ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ ఏం చేస్తుంది, ఒక ఓపెన్ ప్లాట్ ఉంటే, ఒక వెంచర్ ఉంటే దాన్ని నైస్గా వీడియో ప్రజెంట్ చేసి అక్కడ ఆ లొకేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, చుట్టూ ఏం డెవలప్మెంట్స్ వచ్చాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఎన్ని రోజులలో లాభాలు వస్తాయి, చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, యాక్సెసిబిలిటీ ఏంటి అనేటువంటి అంశాలపై మనం ఒక వీడియో నరేటివ్ను తయారు చేసి సోషల్ మీడియాలో మార్కెట్ చేస్తుంది. మార్కెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రోడక్ట్, మన బ్రాండ్ అనేది ఒక ఎండ్ కన్స్యూమర్కి త్వరగా వెళ్తుంది. రైట్. ఒక సేల్స్ ఏజెంట్ ఉన్నాడు. సేల్స్ ఏజెంట్కి ఎంతమంది పరిచయం ఉంటారు? మా అంటే సేల్స్ ఏజెంట్కి ఛానల్ పార్ట్నర్కి ఒక 100 మంది నెట్వర్క్ ఉంటుంది, అంతే కదా. ఎంతసేపు ఈ ప్రోడక్ట్ని ఆ 100 మందిలోనే తిప్పుతూ ఉంటాడు. రైట్. 100 మందిలో తిప్పుతూ ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే ఆ సేల్స్ ఏజెంట్ వెళ్ళి ఆ 100 మందిని కలిసే లోపు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మన బ్రాండు, మన ప్రోడక్టు గనక ఆ కన్జ్యూమర్కి వెళ్ళగలిగితే, రైట్, ఆ కన్జ్యూమర్కి, ఆ బయ్యర్కి ఈ ప్రోడక్ట్ మీద అవేర్నెస్ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ గ్రౌండ్ ఏజెంట్ కూడా హెల్ప్ అవుతుంది కదా, బ్రాండ్ బిల్డింగ్కి పనికొస్తుంది. అంటే ఒక గ్రౌండ్ ఏజెంట్ ఛానల్ పార్ట్నర్ వెళ్ళి బయ్యర్తో కూర్చొని మాట్లాడే సందర్భంలో బయ్యర్ ఏం చెప్పాలి తెలుసా? అరే మీ ప్రోడక్ట్ నేను డిజిటల్లో చూశాను, మీ యూట్యూబ్లో వీడియో చూశాను, నాకు ఈ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉంది అనే నోట్ తోటి డిస్కషన్ స్టార్ట్ అయితే ఈ సేల్స్ పర్సన్కి హెల్ప్ అవుతుందా కాదా?